హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. సో ఇక్కడ మీరు నిఫ్టీ 50 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ సెన్సెక్స్ రిలేటెడ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ పరంగా నేను మాక్సిమం టైమ్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా డిస్కస్ చేస్తాను కాబట్టి సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి టైం ఫ్రేమ్. ఇక్కడ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే 5 minutes టైం ఫ్రేమ్. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఇండికేటర్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఈఎంఏ ఇండికేటర్. సో ఈఎంఏ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ వాల్యూ చూసుకున్నట్టయితే 20. సో మనం ఇక్కడ 20 ఈఎంఏ బేస్ చేసుకునేసి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రాటజీ గురించి చూద్దాము. ఇక్కడ స్ట్రాటజీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే వస్తుందో అది గ్రీన్ కలర్ క్యాండిల్ అయినా సరే ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ అయినా సరే, ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది వదిలేయండి. ఈఎంఏకి టచ్ అయినా పర్లేదు ఆర్ టచ్ అవ్వకపోయినా పర్లేదు. ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది ఇది ఈఎంఏ. మనం ఇక్కడ అప్ సైడ్ మాత్రమే ఆపర్చునిటీ చూస్తాం కాబట్టి సో అప్ సైడ్ గురించే మాట్లాడుకుందాము. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో వచ్చేసి మనం షార్టింగ్ సైడ్ చూద్దాం, డౌన్ సైడ్ అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది ఈఎంఏ, గుర్తుపెట్టుకోండి ఇది ఈఎంఏ. ఫస్ట్ క్యాండిల్ అనేది ఈఎంఏకి టచ్ అయినా పర్లేదు, టచ్ అవ్వకపోయినా పర్లేదు, అది ఏ క్యాండిల్ అయినా సరే. దీని తర్వాత క్యాండిల్స్ అనేది నెక్స్ట్ ఇమీడియట్లీనే కాదు, ఎప్పుడైనా సరే క్యాండిల్స్ అనేది సో 20 ఈఎంఏకి అబోవ్ సైడ్ ఉండాలి. ఒక 1 hour వరకు క్యాండిల్స్ అనేది ఈఎంఏకి టచ్ అవ్వకుండా ఉండిందంటే సో దాని తర్వాత ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తాం. ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తామంటే సపోజ్ ఎగ్జాంపుల్గా సో ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అయింది, ఈఎంఏకి టచ్ అవ్వకుండా ఇలా ఫామ్ అయింది అనుకోండి. సో ఎప్పుడైతే సో కొంచెం డౌన్ సైడ్కి వస్తుందో ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి ఒక బులిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే నేదర్ ఇక్కడ బులిష్ క్యాండిల్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయినా కన్సిడర్ చేసుకోండి. నేదర్ వీక్ క్యాండిల్ అయినా సరే ఆర్ స్ట్రాంగ్ క్యాండిల్ అయినా సరే, అందుకే నేను ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ చెప్పాను. లేదా మీకు కొంచెం డౌట్గా ఉందనిపిస్తే అంటే స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటేనే మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే అలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అదే వీక్ క్యాండిల్ అయితే మీరు రిజెక్ట్ చేసేయచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎప్పుడైతే 12 క్యాండిల్స్ అనేది అంటే ఒక 1 hour వరకు క్యాండిల్స్ అనేది ఈఎంఏకి టచ్ అవ్వకుండా మనకి ఫామ్ అవుతూ వచ్చిందో సో దాని తర్వాత ఈ 20 ఈఎంఏకి సపోర్ట్ తీసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినా అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తాం. ఇక్కడ స్ట్రైట్గా బుల్లిష్ క్యాండిల్ వస్తేనే కాదు, ఓకే. దీనికి ప్రీవియస్గా ఒక క్యాండిల్ ఎక్స్క్యూజ్ చేసుకోండి. సో దీనికి ప్రీవియస్గా వచ్చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఖచ్చితంగా గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఉండాలి. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆర్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో 20 ఈఎంఏకి అబోవ్ సైడే క్లోజింగ్ ఇవ్వాలి. సో 20 ఈఎంఏకి అబోవ్ సైడ్ క్లోజింగ్. సో అప్పుడు మాత్రం ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. సో ఇప్పుడు ఎంట్రీ గురించి మాట్లాడుకుందాము. ఇది ఈఎంఏ. సో ఏదైతే సపోర్ట్ క్యాండిల్ చెప్పానో సపోర్ట్ తీసుకునేసి 20 ఈఎంఏకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒక హై దగ్గర మనం ఎంట్రీ అయితే ట్రిగ్గర్ ప్లేస్ చేస్తాం. ఈ ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో సపోర్ట్ తీసుకునే ఒక క్యాండిల్, సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర మనం ఎంట్రీ అయితే ప్లేస్ చేస్తాము. సో ఈ ఎంట్రీ కూడా నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ ట్రిగ్గర్ అయితే కావాలి. సో ఎంట్రీ ట్రిగ్గర్ అనేది నెక్స్ట్ క్యాండిల్లోనే మనం ఎంట్రీ ట్రిగ్గర్ కావాలి. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ వద్దాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ తీసుకున్నామో సపోర్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎంట్రీ, స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్కి వద్దాము. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 2 targets ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ బేస్ చేసుకునేసి ఉంటుంది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో 2 రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డు. సెకండ్ వన్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డు. సో ఫస్ట్ వన్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి 1:1.5 రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే అచీవ్ అయిందో మీరు ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. మీ రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి 1:1.5 కన్సిడర్ చేసుకోండి. నాకు మినిమం 1:1 చాలనుకుంటే మీరు ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. టీమ్ బేస్ చేసుకునేసి మనం ఆప్షన్ బయింగ్ ఎలా చేయాలని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. మీకు థియరీ పరంగా మీకు అర్థమైంది అనుకుంటాను వైట్ బోర్డ్లో. సో ఇప్పుడు మనం చార్ట్కి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. నేను స్పాట్ చార్ట్ తీసుకున్నాను. ఇక్కడ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే 5 minutes టైం ఫ్రేమ్ 29th జనవరి రోజున చూడబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూసుకోండి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది ఈఎంఐకి టచ్ అయింది. సో దీంతో మనకి సంబంధం లేదు. సో ఇక్కడ ఇండికేటర్ చూసుకున్నట్టయితే సో ఏదైతే ఆరెంజ్ కలర్లో ఫామ్ అయిందో ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది వచ్చేసి 20 ఈఎంఏ. సో ఈ 20 ఈఎంఏకి అబోవ్ సైడే మనం ఆపర్చునిటీ చూస్తాం. సో లాంగ్ పొజిషన్ మాత్రమే చూస్తాము.
సో దీనికి అబోవ్ సైడ్గా మనకి ఒక 12 క్యాండిల్స్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 1 అవర్ అంటే ఒక 12 క్యాండిల్స్. ఈ 12 క్యాండిల్స్ అనేది ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఉన్నిందా అక్కడ మాత్రమే మనం ఆపర్చునిటీ అయితే చూస్తాం. సో ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్, నెక్స్ట్ థర్డ్, సో ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, నెక్స్ట్ సెవెంత్, ఎయిత్, అలాగే నైన్త్, నెక్స్ట్ 10, 11, 12, సో ఆల్మోస్ట్ 13 క్యాండిల్స్ వరకు. సో ఓవరాల్గా ఇక్కడ 1 అవర్ 5 మినిట్స్ వరకు క్యాండిల్స్ అయితే ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. సో ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు? ఈఎంఐకి సపోర్ట్ తీసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్లో లేదా గ్రీన్ కలర్ క్యాండిల్లో ఫామ్ అయిందంటే అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఇక్కడ 13 క్యాండిల్స్ అనేది ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఉన్నింది. దాంతో చూసుకోండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఒక క్యాండిల్ వస్తే పర్లేదు. సో దీని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, సో అక్కడికి వదిలేయండి ఆ స్ట్రాటజీ అనేది. నెక్స్ట్ ఆపర్చునిటీ చూడండి ఫ్రెష్గా. ఇక్కడ చూడండి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని తర్వాత ఇమీడియట్లీగా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇది బుల్లిష్ క్యాండిల్ ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్, మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందో బుల్లిష్ క్యాండిల్ లేదా గ్రీన్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ అనేది 20 ఈఎంఐకి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇవ్వాలి. ఖచ్చితంగా క్లోజింగ్ ఇస్తేనే మనం ఆఫ్ సైడ్కి ఆపర్చునిటీ అయితే చూస్తాం. సో ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో 20 ఈఎంఐకి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకుంటాము. సో ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. ఎంట్రీ చూడండి నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి ట్రిగ్గర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. డైరెక్ట్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఇక్కడ మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ 55 నుంచి 56 పాయింట్స్ అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ చూద్దాము. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్ పరంగా చూద్దాం. సో 55 నుంచి 56 పాయింట్స్ అనేది సో టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ క్యాండిల్లోనే అచీవ్ అయింది. సో ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ తర్వాత సో ఈ క్యాండిల్లోనే మనకి 1:1 అయితే రిస్క్ రివార్డ్ అచీవ్ అయింది. సో ఆల్మోస్ట్ 55 నుంచి 56 పాయింట్స్. సో ఇది 1:1. సో ఇప్పుడు 1:1.5 చూద్దాము. సో 1:1.5 వచ్చేసి మీకు రిస్క్ రివార్డ్ అచీవ్ అయిందా లేదా? ఈ క్యాండిల్లో రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. ఇక్కడ చూసుకోండి 55 నుంచి 56 పాయింట్స్ మీరు రిస్క్ తీసుకుంటారు. సో 1:1 అయితే అచీవ్ అయింది. అలాగే 1:1.5 అయితే అచీవ్ అయింది. సో ఓవరాల్గా 80 నుంచి 85 పాయింట్స్ కూడా అచీవ్ అయింది 1:1.5కి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ దీనికి ప్రీవియస్ డే ఎగ్జాంపుల్ చూద్దాము. సో దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో దీనికి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే 28 జనవరి ఇక్కడ కూడా చూసుకోండి. ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది మీకు ఈఎంఐకి టచ్ అయినా పర్లేదు, టచ్ అవ్వకపోయినా పర్లేదు, ఇది వదిలేయండి. క్యాండిల్స్ అనేది ఒక 1 అవర్ వరకు 20 ఈఎంఐకి అబోవ్ సైడ్ గన్ ఫామ్ అయిందంటే అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. సో క్యాండిల్స్ చూసుకోండి 20 ఈఎంఐకి అబోవ్ సైడే ఉంది. ఇక్కడ చూసుకోండి ఓవరాల్గా ఈ క్యాండిల్స్ అనేది మనకి ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. ఫస్ట్ క్యాండిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్, నెక్స్ట్ 6th, 7th, 8th, 9th, 10, 11, 12 ఓవరాల్గా 12 క్యాండిల్స్ అనేది ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో దీనికి అబోవ్ సైడే ఉంది. సో దీని తర్వాత ఎప్పుడైతే సపోర్ట్ తీసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. సో ఇక్కడ చూసుకోండి మీకు ఎగ్జాక్ట్గా 10:30 టైంకి ఈ టైంకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈఎంఐకి టచ్ చేసుకునేసి నేదర్ బుల్లిష్ క్యాండిల్ ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ ప్లేస్ చేస్తారు. సో డైరెక్ట్గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ ఒక హై దగ్గర మీరు ఎంట్రీ ప్లేస్ చేస్తారు. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో స్టాప్ లాస్ వచ్చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒక లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 95 నుంచి 100 పాయింట్స్ అనుకోండి స్టాప్ లాస్. ఇప్పుడు టార్గెట్ ఫస్ట్ 1:1 టార్గెట్కి వద్దాం. సో 1:1 టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 100 పాయింట్స్ అయితే అచీవ్ అయింది. సో 1:1 రిస్క్ రివార్డు ఫస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ సో 100 పాయింట్స్. సో 100 పాయింట్స్ అనుకోండి కన్సిడర్ చేసుకోండి. ఒక 100 పాయింట్స్ రిస్క్ తీసుకున్నట్టయితే 1:1.5 అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అనేది రివార్డు. సో 150 పాయింట్స్ రివార్డ్ అయితే వచ్చిందా లేదో చూద్దాం. సో ఇక్కడ చూసుకోండి ఆల్మోస్ట్ 1:1.5 అనేది మనకి ఈ క్యాండిల్లో అచీవ్ అయింది. సో 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అయితే అచీవ్ అయింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. డేట్ వచ్చేసి 16 ఫిబ్రవరి రోజున. సో ఇక్కడ చూసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9, 10, 11, 12 క్యాండిల్స్. మీకు 12 క్యాండిల్స్ కానీ సో టచ్ అవ్వకుండా వచ్చిందంటే
సో దాని తర్వాత మర్చిపోండి. మనకి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని వస్తుందో అప్పుడు మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో ఈ 12 క్యాండిల్స్ అంటే ఒక 1 అవర్ క్యాండిల్స్ అనేది ఈఎంఐకి టచ్ కాలేదు. సో దాని తర్వాత కూడా కొన్ని క్యాండిల్స్ అనేది ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో దాని తర్వాత చూసుకోండి, ఈ యొక్క రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది టచ్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో దీని తర్వాత ఖచ్చితంగా మనకి బుల్లిష్ క్యాండిల్ ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే రావాలి. అది కూడా 20 ఈఎంఐకి అబోవ్ సైడ్ అయితే క్లోజింగ్ ఇవ్వాలి. మీకు నెక్స్ట్ క్యాండిల్లోనే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. క్లోజింగ్ కూడా 20 ఈఎంఐకి అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ క్యాండిల్ గా తీసుకుంటారు, గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది. సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. డైరెక్ట్ గా లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ ప్లేస్ చేస్తారు, ట్రిగ్గర్ అనేది. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే మీకు ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది, మీకు కనబడుతుంది కదా. సో ఇక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తీసుకుంటాము. టార్గెట్ వచ్చేసి ఇనిషియల్గా 1:1 తీసుకోండి. సో 1:1 వచ్చేసి సో మీకు ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేయండి 1:1. సో రివార్డ్ పరంగా నెక్స్ట్ 1:1.5 కన్సిడర్ చేసుకోండి. సో 1:1.5 రిస్క్ రివార్డ్ కూడా అచీవ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు స్ట్రాటజీ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఆప్షన్ విషయంకి వద్దాము. ఆప్షన్ బయింగ్ చేయాలన్నా ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకోండి, ఎగ్జాంపుల్గా 60,434 దగ్గర సో ఇక్కడ మీకు ఎంట్రీ టేకర్ దొరికింది. సో ఏదైతే ఉందో ఇది మంత్లీ ఆప్షన్ కిందకు వస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ 60,400 వస్తుంది నియర్ బై స్ట్రైక్ ప్రైస్. దీనికి 1 స్ట్రైక్ ప్రైస్ ఇందా మనకి వెళ్ళేసి మనం ఇక్కడ కాల్ ఆప్షన్ని, సో ఆప్షన్ బయింగ్ కాబట్టి కాల్ ఆప్షన్ని మనం బై చేస్తాం. సో 1 స్ట్రైక్ ప్రైస్ ఇందా మనకి వెళ్ళేసి మనం ఇక్కడ బై చేస్తాము. మనకి ఇక్కడ కానీ ట్రిగ్గర్ అయిందంటే మనం అక్కడ ఆప్షన్కి వెళ్ళేసి మనం బై చేస్తాము. సేమ్ ఇక్కడ 1:1.5 ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర రీచ్ అవుతుందో ఇమీడియట్లీగా మనం ఎగ్జిట్ అయిపోతాం, సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఆప్షన్ పరంగా మీకు చెప్పాను అనుకుంటాను. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలని తెలుసు, నెక్స్ట్ స్టాప్ లాస్ పరంగా తెలుసు, నెక్స్ట్ టార్గెట్ అంటే రిస్క్ రివార్డ్ పరంగా 1:1 ఆర్ 1:1.5 రిలేటెడ్గా మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, ఇది కూడా ఇంపార్టెంట్. ఎంట్రీ అనేది ఎప్పుడైతే 2 PM దాటుతుందో మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే తీసుకోం. ఎగ్జిట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా అని అంటే, సో సపోజ్ మీకు ఎంట్రీ ట్రిగ్గర్ అయి ఉంటుంది, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వదు, టార్గెట్ ట్రిగ్గర్ అవ్వదు. ఈ టైంలో ఎగ్జిట్ వచ్చేసి మీరు 3 PM కన్నా ఎగ్జిట్ అవ్వచ్చు ఆర్ 3 PMకి అబోవ్ సైడ్ లేదా 3:25 PM కన్నా మీరు ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు ఆ టైం తెలుసు అనుకుంటాను. ఆ తర్వాత స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, నెక్స్ట్ టార్గెట్ ట్రిగ్గర్ కాలేదు, ఆ టైంలో 3 PM ఆర్ 3:25 PM ఈ టైంలో మీరు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్ట్రాటజీ.